14 చదువుదాం. 14వ వచనం నుంచి. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడము. ఎప్పుడైతే వాక్యంలో దేవుడు చాలా క్లియర్ గా రాసి పెట్టాడు ఆయన. ఎప్పుడైతే అబ్రాములో నుంచి అబ్రాము నుండి లోతు వేరైపోయాడు, అప్పుడే దేవుడు అబ్రాముతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆయన లోతు అబ్రాముతో కలిసి ఉన్నంత కాలము అబ్రాముతో దేవుడు మాట్లాడలేదు. ఈ రోజు సంఘములో అవిశ్వాసులు, వేషధారులు కలిసి ఉన్నంత కాలము దేవుడు విశ్వాసులతో మాట్లాడలేడు. దేవుడు సంఘములో ఫ్రీగా ఆయన సంచరించలేడు. ఆయన ఎప్పుడైతే దేవుడు సంఘములో నుంచి అవిశ్వాసుల్ని, వేషధారుల్ని వెళ్ళగొడతాడో అప్పుడు అబ్రాము యొక్క రాజ సంతానముతో దేవుడు ఈ కాలంలో కూడా మాట్లాడతాడు. ఆయన చూడండి, 4 దిక్కులు చూపిస్తా ఉన్నాడు ఆయన. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి మీద ఉన్న రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్టనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును. ఆమేన్. దేవుడు అబ్రామును ఆయన అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఆయన ఎప్పుడు? లోతు వేరైన తరువాత. లోతు అబ్రాముతో కలిసి ఉన్నంత కాలము దేవుడు అబ్రాముతో మాట్లాడలేదు. ఎప్పుడైతే అబ్రాము నుంచి లోతు సంఘం, లోతు కుటుంబం వేరైందో అప్పుడే దేవుడు అబ్రాముతో మాట్లాడుతూ మొదలు పెట్టాడు. ఈ రోజు కూడా ఆత్మ సంబంధంగా సంఘములో నుంచి 3 రకాల విశ్వాసులు సంఘములో ఉంటారు. విశ్వాసులు, వేషధారులు, అవిశ్వాసులు. ఇప్పుడు సంఘములోంచి ఆ గోధుమకు చుట్టుకొని ఉన్న ఆ పొట్టు అవిశ్వాసులు, వేషధారులు బయటికి వెళ్ళిపోయిన తర్వాతే దేవుడు ఆయన వధువుతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడతాడు. ఆయన ఎందుకంటే అది వాగ్దానం. అది ఈ రోజు మన వాగ్దానం ఏంటంటే ఎత్తబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో త్వరలో మనమే భూమిని 1000 ఏళ్ల పరిపాలన కాలములో మనం పరిపాలించబోయే వారముగా ఉన్నాం. ఈ రోజు నువ్వు 1000 ఏళ్ల పరిపాలన కాలంలో రాజుగా ఉండాలంటే మొట్టమొదటి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలా, ఎత్తబాటులో ఉండాలా, ఆ వాగ్దాన దేశం నువ్వు వెళ్ళాలా. కాబట్టి అందుకనే ఈ రోజు కూడా దేవుడు వేషధారులను, అవిశ్వాసులను వేరు చేస్తున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వేరు చేసేది మానవుడు కాదు, వేరు చేసేది వాక్యమే. ప్రతి కాలంలో కూడా వాక్యము చీకటిని వెలుగుని వేరు చేసింది. ప్రతి కాలంలో కూడా దేవుని వాక్యము అవిశ్వాసిని విశ్వాసిని వేరు చేసేది. ప్రతి కాలంలో వాక్యము అది వేరు చేస్తా ఉంటది. ఇది వేరుపాటు కాలము, ఇది వేరుపరిచే కాలము. వేరు చేసేది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎవరైతే వాక్యం నమ్ముతారో, ఎవరైతే వాక్యానికి లోబడతారో వాళ్ళే దేవుని మార్గములో, దేవుడు మరియు మనము ఆ ఇద్దరే ఆ మార్గములో ఉంటారు. దేవుని వాక్యం నమ్మని వాళ్ళు, దేవుని వాక్యానికి సమ్మతించని వాళ్ళు, దేవుని వాక్యానికి లోబడని వాళ్ళు దేవుడితో కలిసి ఆ జీవ మార్గములో నడవలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు ఈరోజు అబ్రాహామువా, లోతువా, ఏదో ఇస్కరియోతువా, పేతురువా? ఆమేన్. మోషేవా, బిలామువా, రూతువా, ఓర్పావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. రూతు వలె, ఓర్పా వలె. ఓర్పా ఏం చేసింది? నయోముని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? పరలోకమొక గవనిని, ఆ ద్వారాన్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఎందుకంటే పరలోక రాజ్యానికి పోయే ద్వారం యేసుక్రీస్తు. ఈ రోజు కూడా చాలా మంది ఓర్పా వలె వాక్యాన్ని ముద్దు పెట్టుకుని లోకంలోకి వెళ్ళిపోతా ఉన్నారు. ఇస్కరియోతు యూదా వలె వాళ్ళు డబ్బును ఆశించి, లోక కార్యములు ఆశించి, వాక్యానికి లోబడకుండా
వాక్యాన్ని ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాను. ఏమయ్యాడు? ముద్దు పెట్టుకు వెళ్ళిపోయిన తర్వాత సచ్చాడు అక్కడ. పొట్ట పగిలి సచ్చి కింద ఉన్న నరకాలిపోయాడు అక్కడ. ఈ రోజు కూడా అంతే. ఆత్మ సంబంధంగా ఎవరైతే వాక్యంలోకి వచ్చి వాళ్ళని ఇంతకాలం వర్తమానం విని ముద్దు పెట్టుకు వెళ్ళిపోతారో వాళ్ళు ఓర్పా లాంటోళ్ళు, వాళ్ళు ఇస్కరియోతు యూదా లాంటోళ్ళు. వాళ్ళకు ఎలాంటి శిక్ష అయితే వచ్చిందో, వాళ్ళు ఎలాగైతే వాళ్ళకి ఎలాగా జరిగిందో వాళ్ళ జీవితాలలో, ఈ రోజు కూడా ఎవరైతే వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్తారో వాళ్ళ జీవితాలు అదే జరగబోతా ఉన్నది. చరిత్ర ఎవడు మార్చలేడు. బైబిల్లో ఏం జరిగిందో, చరిత్రలో ఏం జరిగిందో ఈ కాలంలో కూడా అదే జరగబోతా ఉన్నది. చరిత్రే సాక్ష్యం, వాక్యమే సాక్ష్యం. భూమి ఆకాశములు గతించిపోవచ్చు గాని ఆయన మాటలు ఎన్నడూ గతించవు. వాక్యము తప్పిపోదు. దేవుడు మాట తప్పే దేవుడు కాదు ఆయన. ఇది వధువు వాక్యముతో ఒంటరిగా నిలబడే కాలం. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు రాకపోయినా, ఎంతమంది వ్యతిరేకముగా ఉన్నా ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. నువ్వు ఏలియావైతే, నువ్వు మీకాయావైతే, నువ్వు ఈ కాలములో దేవుని వాక్యముతో నిలబడతావు. నువ్వు ఇస్కరియోతు యూదావైతే, నువ్వు గనక ఓర్పావైతే వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావు బయటికి. వాళ్ళకి ఎలాంటి ఘోరమైన శిక్ష వచ్చిందో, వాక్యానికి అడ్డం తిరిగిన వాళ్ళకి, వాక్యమును వదిలిపెట్టి వెళ్ళే వాళ్ళకి అదే శిక్ష, అదే తీర్పు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తును అదే కోసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్త చెప్పిన రీతిగా నేను స్తంభాలకే వాక్యం బోధిస్తా. ఎస్తేరు లాంటి వాక్యానికి లోబడే వధువును దేవుడు ఆయన త్వరలోనే తీసుకొస్తాడు. ఆయన ఏం బాధ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్కళ్ళున్న అదే అభిషేకంతో వాక్యం వస్తుంది. 10 మంది ఉన్న అదే వర్తమానం దేవుడు ఇస్తాడు. 100 మంది ఉన్న అదే అభిషేకంతో దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యం ఒక్కటే, వర్తమానం ఒక్కటే. వర్తమానం మారదు, దేవుడు మార్పు లేనివాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనం దేవుని పక్షముగా ఉంటావా, మానవుడి పక్షముగా ఉంటావా? అది నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అనుకోకుండా మరి వర్తమానంలోకి వెళ్ళిపోయాం. ఆమేన్. అబ్రాహాము దీవించబడాలంటే తప్పకుండా లోతు వేరైపోవాలి. ఈ రోజు వధువు దీవించబడాలంటే, వధువు జీవితంలో దేవుడు చూసిన ప్రణాళిక నెరవేరాలంటే, దేవుడు చేసిన వాగ్దానము నెరవేరాలంటే తప్పకుండా సంఘములోంచి అవిశ్వాసులు, వేషధారులు బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుడు మన పట్ల తలంచిన కార్యములను దేవుడు చేస్తాడు. ఆయన వాళ్ళు కలిసి ఉన్నంత కాలము దేవుడు చేయడు. ఎందుకంటే అవిశ్వాసము దేవుని వాక్యాన్ని ఆటంకపరిచేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించనుగాక. తల వచ్చిన ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి అయిన మా గొప్ప యేసయ్య, ఈ మధ్యాహ్న కాల సమయములో మరొకసారి మీకు వందనాలు ప్రభువా. ఇంతవరకు మీరే వాక్యము ద్వారా మాతో మాట్లాడావు తండ్రి. చదివిన లేఖన భాగం వేరు, కానీ నువ్వు నడిపించిన విధానం వేరు ప్రభువా. ఏది ఏమైనా మీకే మహిమ కలుగునుగాక ప్రభువా. మేము నీ వాక్య పక్షముగా ఉండాలా, మానవుని పక్షముగా ఉండాలా, క్రీస్తు విరోధి పక్షముగా ఉండాలా, దేవుని వాక్య పక్షముగా మేము ఉండాలా అనేది ఇప్పుడే మేము నిర్ణయం తీసుకుందాము గాక. ఒంటరిగా ఉన్నా ఏలియా వలె మేము నీ కోసం నిలబడతాం ప్రభువా. ఎప్పుడైతే మేము నీ కోసం నిలబడతామో పరలోకములో మా పక్షముగా నిలబడే దేవుడు ప్రభువా. అయ్యా, అబ్రాహాము నుంచి లోతు ఎప్పుడైతే వేరైపోయాడో అప్పుడే అబ్రాహాము పట్ల నువ్వు చూసిన ఆ ప్రణాళిక నెరవేర్చావు. ఈ రోజు మా నుంచి కూడా ప్రభు, సంఘంలోంచి కూడా ఎప్పుడైతే వేషధారులు, అవిశ్వాసులు వేరైపోతారో మా పట్ల నువ్వు చూసిన ప్రణాళిక, మా పట్ల నువ్వు చేసిన వాగ్దానములు తప్పకుండా నెరవేర్పు జరిగే కాలము వచ్చింది అని మేము నమ్ముతున్నాం. మా జీవితములో ఏది జరిగినా మా మంచిగా ప్రభువా. నువ్వు మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వర్తమానం మీరు దీవించిన ఆశీర్వదించండి, సహాయం చేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి వేడుకొంటున్నాం. ఆమేన్, ఆమేన్.